పల్నాడు కుచ్చమ్మ ఛానల్. ఈ రోజు మనం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర దేవాలయం ద్వారకా తిరుమల చాలా గొప్ప పుణ్యక్షేత్రం ఉన్న నగరము. వెంకటేశ్వర ఆలయం భారతదేశం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ద్వారకా తిరుమల గ్రామంలో ఉన్న వైష్ణవ ఆలయం. ఈ ఆలయం విష్ణు అవతారముగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని చిన్న తిరుపతి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇది పూర్తి సౌకర్యాలతో కూడిన దివ్య పుణ్యక్షేత్రం. స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరారు కనుక పాదాలు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్ట ద్వైత బోధకులైన రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారని, అందరూ స్వామి పాదపూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయం భక్త ధ్రువమూర్తికి వెనుక వైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు. స్వయంభువుగా వెలిసిన అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందని, తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామ పురుషార్థములు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. ఆలయ పురాణం చరిత్ర చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రకారం ఈ పుణ్యక్షేత్రాన్ని ఆల్పికాం చీమలకొండలో కఠోర తపస్సు చేసిన శ్రీ వెంకటేశ్వరుని స్వయం ప్రతిరూపమైన ద్వారక అనే మహా సన్యాసి పేరు మీదుగా ద్వారకా తిరుమల అనే పేరుతో పిలుస్తారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుడిని కలియుగ వైకుంఠవాస అని పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. శాస్త్రాల ప్రకారం గంగా, యమున వంటి ఉత్తర భారత నదుల మూలాలు వరకు మరింత పవిత్రంగా పరిగణిస్తారు. కృష్ణ, గోదావరి వంటి దక్షిణ భారత నదులు నది నుండి సముద్రంలోకి వెళ్లే కొద్దీ మరింత పవిత్రమైనవి. అందుకే కృష్ణ, గోదావరి నదుల దిగువ ప్రాంతాలకు ఇరువైపులా అనేక పుణ్యక్షేత్రాలు, పవిత్ర స్నాన ఘట్టాలు కలిగి ఉన్నాయి. ద్వారకా తిరుమల పరిధిలో ఉన్న ప్రాంతం భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ రెండు గొప్ప భారతీయ నదులైన కృష్ణ, గోదావరి నదులు ఈ ప్రాంతాన్ని పూల మాలగా అలంకరించినట్లు బ్రహ్మపురాణం ద్వారా సూచించబడింది. తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద తిరుపతి అని పిలువబడే వెంకటేశ్వర స్వామికి వెళ్లి విరాళాలు ఇవ్వాలనుకునే భక్తులు కొన్ని కారణాల వల్ల అక్కడికి వెళ్ళలేని వారు ద్వారకా తిరుమల ఆలయంలో వారి విరాళాలు సమర్పణ, పూజలు ఇక్కడ చేస్తుంటారు. ద్వారకా తిరుమల పురాతన కాలం నుండి ప్రసిద్ధి చెందిన దేవాలయం. కొన్ని పురాణాల ప్రకారం ఈ ఆలయం సత్యయుగంలో కూడా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ భక్తులను ఆకర్షిస్తుంది. బ్రహ్మ పురాణం ప్రకారం శ్రీరాముడి తాత అజ మహారాజు తన వివాహానికి వెంకటేశ్వరుడిని పూజించినట్లు తెలుస్తుంది. అజ మహారాజు ఇందుమతి స్వయంవరానికి వెళుతూ అతను ఈ ఆలయం మీదుగా వెళతాడు. కానీ ఈ ఆలయంలో పూజలు చేయలేదు. వధువు ఇందుమతి అతనికి పూలమాల వేసింది. అయితే అతను స్వయంవరానికి వచ్చిన రాజులతో యుద్ధానికి ఎదుర్కోవలసి వచ్చింది. దారిలో ఆలయాన్ని విస్మరించినందుకు యుద్ధం సంభవించిందని అతను గ్రహించాడు. ఈ విషయం తెలుసుకున్న అజ మహారాజు వెంకటేశ్వర స్వామిని భక్తితో ప్రార్థించాడు. అకస్మాత్తుగా ప్రత్యర్థి రాజులు యుద్ధాన్ని వెంటనే ఆపారని కథనం. ఆలయ విశేషాలు చూసినట్లయితే ఒకే విమాన శిఖరం కింద రెండు ప్రధాన విగ్రహాలను చూడటం గొప్ప అద్భుతం. ఒక విగ్రహం పూర్తి విగ్రహం, మరొకటి భగవంతుని రూపంలోని పై భాగానికి చెందిన సగం విగ్రహం. విగ్రహ రూపం ఎక్కువ భాగం ద్వారకా మహర్షిచే స్వయం ప్రతిష్టమైన విగ్రహం. పవిత్ర పాదాలను పూజించకుండా భగవంతుని ప్రార్థనలు పూర్తి కాదని పూర్వపు సాధువులు భావించి వైఖానస ఆగమం ప్రకారం భగవంతుని పాదాలను పూజించడానికి స్వీయ భక్త విగ్రహం వెనుక పూర్తి విగ్రహాన్ని స్థాపించారు. ఈ ఆలయంలో తిరు కళ్యాణోత్సవం సంవత్సరానికి 2 సార్లు జరుపుతారు.
ఒకటి వైశాఖ మాసంలో ప్రతిష్ఠించిన విగ్రహం కోసం జరిగింది, మరొకటి ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠించబడిన విగ్రహం కోసం జరిగింది. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయకపోవడం ఇంకొక విశేషం. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి విగ్రహం కిందనున్న ఎర్ర చీమలను కదుల్చుతాయి. ప్రధాన ద్వారం లోపల ఇరువైపులా గర్భగుడికి అభిముఖంగా ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలు ఉన్నాయి. ద్వారం పై భాగాన లోపల సప్త ఋషుల విగ్రహాలున్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకొని 12 మంది ఆల్వారుల ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణ మార్గంలో దీపారాధన మంటపం ఉంది. ప్రధాన మందిరంలో ఆంజనేయ స్వామి, గరుడ స్వామిల చిన్న మందిరాలు ధ్వజస్తంభం వెనుక ఉన్నాయి. ప్రధాన ఆలయానికి తూర్పు వైపున యాగశాల, వాహనశాల, మహానివేదనశాల, పడమటి వైపున తిరువంటపడి పరికరాల శాల ఉన్నాయి. 4 దిక్కుల 4 గాలి గోపురాలు ఉన్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం 5 అంతస్తులది. గోపురంలో చక్కని దక్షిణ భారత శిల్ప శైలిని దర్శించవచ్చు. గుడి ప్రాకారం చుట్టూ 12 ఆళ్వారుల విగ్రహాలు ప్రతిష్ఠింపబడ్డాయి. పడమర వైపు పక్కనే తల నీలాలు సమర్పించుకునే కళ్యాణ కట్ట ఉంది. కళ్యాణ కట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఒక నంది విగ్రహం ఉన్నాయి. గర్భగుడి మహిమ చూసినట్లయితే గర్భగుడిలోకి ప్రవేశించిన తరువాత అత్యంత స్ఫూర్తిదాయకమైన మంత్రముగ్ధమైన అనుభూతిని పొందుతారు. పౌరాణిక దేవత వెంకటేశ్వరుడు విగ్రహ పరిమాణం వరకు కనిపిస్తాడు. దిగువ భాగం భూమిలో ఉన్నట్లు ఊహించబడింది. పవిత్ర పాదాలను బలి చక్రవర్తికి తన రోజువారీ పూజ కోసం పాతాళలో సమర్పించినట్లు చెబుతారు. 11వ శతాబ్దానికి చెందిన గొప్ప సంఘ సంస్కర్త శ్రీమద్ రామానుజులచే ప్రతిష్ఠించబడిన ప్రధాన విగ్రహం వెనుక ఉన్న శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం పూర్తి పరిమాణంతో దర్శనమిస్తుంది. పద్మావతి, నాచారి అమ్మవారుల విగ్రహాలు అర్ధమండపంలో తూర్పు ముఖంగా ఉన్నాయి. గర్భగుడిలో స్వయంభు వెంకటేశ్వర స్వామి, ప్రతిష్ఠించబడిన వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కన్నుల పండువగా దర్శనమిస్తాయి. ఆ పక్కనే కుడివైపు అర్ధమండపంలో తూర్పు ముఖంగా మంగళ తాయారు, ఆండాల్, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమ పూజ చేస్తారు. ఆది శేషునిపై శివుడు, విష్ణువుల కలయిక. ఇక్కడ అత్యంత విచిత్రమైన అంశం కొండ పాము రూపంలో కనిపించటం. అనంత అనే సర్పరాజు ఈ భూ సంబంధమైన సర్పం కొండను స్వీకరించి మల్లికార్జున దేవుడిని కొండపైకి తీసుకువెళ్తున్నాడని పురాణ సంస్కరణను ధృవీకరిస్తుంది. తోకపై వెంకటేశ్వరుడు ఇలా వైష్ణవం, శైవ మతం రెండింటిని సామరస్యపూర్వకమైన రాజీగా ఒకే స్థలంలో సృష్టించటం విశేషం. ఇది సంతోషకరమైన విషయముగా భక్తులు భావిస్తారు. ప్రస్తుత నిర్మాణం పునరుద్ధరణ చూసినట్లయితే విమాన, మంటప, గోపుర, ప్రాకారం మొదలైన అద్భుతమైన స్మారక చిహ్నాలు 1762, 1827 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకుడు ధర్మ అప్పారావు ఘనతను గుర్తుకు తెస్తాయి. బంగారు ఆభరణాలు, వెండి వాహనాలు కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన రాణి చిన్నమ్మారావు 1877, 1902 సంవత్సరంలో ఘనతగా నిలుస్తాయి. ఈ విషయాలు చిన్న తిరుపతి పుణ్యక్షేత్ర వైభవాన్ని చిరస్థాయిగా నిలిపాయి. ప్రధాన దేవాలయం దక్షిణ భారత వాస్తు శిల్పానికి అద్దం పడుతోంది. దాని 5 అంతస్తుల ప్రధాన రాజగోపురం, దక్షిణం వైపు మరో 3 గోపురాలు ఇతర 3 వైపులా ఉన్నాయి. ఈ విమాన గోపురం పట్టణ శైలిలో ఉంది. పాత ముఖ మంటపాన్ని నేటి అవసరాలకు అనుగుణంగా చాలా వరకు విస్తరించారు. ప్రాకారానికి అన్ని వైపులా అనేక ఆల్వార్ల ఆలయాలు ఉన్నాయి. విశాలమైన ప్రదేశం మొత్తం రాతితో చదును చేయబడింది. యాత్రికులకు కన్నుల పండుగల కనిపించేలాగున ఒక క్రమంలో పూల చెట్లను పెంచారు. ఈ ఆలయంలో ఇంకా ఆంజనేయ స్వామి, గరుడ పర్వతం, సాధువు ద్వారక, శ్రీ తాళపాక, అన్నమాచార్యుల విగ్రహాలతో కూడిన ఇతర ఆలయాలు ఉన్నాయి. గుడి ప్రవేశంలో కళ్యాణ మండపం ఉంది. మండపం దాటి మెట్లు ఎక్కే ప్రారంభంలో తొలి పైమెట్టు వద్ద పాదుకా మండపంలో స్వామివారి పాదాలున్నాయి. పాదాలకు నమస్కరించి భక్తులు పైకెళ్తారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో 2 పక్కల దశావతారాల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి.
మెట్లకు తూర్పు వైపున అన్నదాన సత్రం, ఆండాల్ సదనం ఉన్నాయి. పడమటి వైపున పద్మావతి సదనం, దేవాలయ కార్యాలయం, నిత్య కళ్యాణ మండపం ఉన్నాయి. పుష్కరిణి గ్రామ పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అని, నరసింహ సాగరం అని, కుమార తీర్థం అని అంటారు. ఇక్కడ చక్రతీర్థం, రామతీర్థం అనే 2 స్నానఘట్టాలున్నాయి. ఇక్కడి రాళ్లపై సుదర్శన చక్రం ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది. పుష్కరిణి మధ్య మండపం నిర్మించారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి నాడు తెప్పోత్సవం జరుపుతారు. గ్రామ మండపాలు: గ్రామం లోపల విలాస మండపం, క్షీరాబ్ది మండపం, ఉగాది మండపం, దసరా మండపం, సంక్రాంతి మండపం అనే కట్టడాలు వేరువేరు చోట్ల ఉన్నాయి. పర్వదినాలలో తిరువిధుల సేవ జరిగినప్పుడు ఆయా మండపాలలో స్వామిని వేంచేపు చేసి అర్చన, ఆరగింపు, ప్రసాద వినియోగం జరుపుతారు. కేశఖండన మొక్కు విధానం: ద్వారకా తిరుమలను దర్శించిన భక్తులు పెద్ద తిరుపతిలో లాగానే తలనీలాలు, తల వెంట్రుకలు మొక్కుగా సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. వెంకటేశ్వరుడు పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి పూర్వం ఆశ్రమ జీవనం గడుపుతున్నప్పుడు తన ఆవు పాలు తాగుతున్నాడని ఒక పశువుల కాపరి కోపంతో కొట్టడంతో తలపై ఆ దెబ్బకు కొంత చర్మం కందిపోయి జుట్టు తొలగిపోయింది. ఈ సంఘటన వల్ల వెంకటేశ్వరుని దివ్య మంగళ రూపానికి చిన్న మచ్చలా అనిపించిందని గాంధర్వ కన్య యువరాణి నీలాదేవి తన అపురూపమైన కొప్పు నుంచి కొన్ని వెంట్రుకలను దేవదేవుని కోసం ఇచ్చిందట. నీలాదేవి గౌరవార్థం భక్తులు ఇచ్చే మొక్కు కాబట్టి తల నీలాలు అంటారట. అట్టి మొక్కు తీర్చుకునే ప్రదేశాన్ని కళ్యాణకట్ట అంటారు. అర్చన, కైకర్యం, ఉత్సవాలు, నిత్య కార్యక్రమాలు: సుప్రభాతం, తీర్థపు బిందె, ప్రాతకాలార్చన, బాలభోగం, గోష్ఠి, ప్రత్యేక దర్శనం 6 గంటల నుండి, ఆర్జిత పూజలు, వేద పారాయణం, మహానివేదన 12 గంటలకు, విరామం నుండి దర్శనం ఉండదు. ప్రభుత్వోత్సవం, సర్వదర్శనం, పంచాంగ శ్రవణం, ప్రత్యేక దర్శనం, సాయంకాలార్చన, సేవాకాలం, పవలింపు సేవ, ఏకాంత సేవ, తీర్మానం. విశేష ఉత్సవాలు: ప్రతి నెల ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య తిథులకు, పునర్వసు, శ్రవణ నక్షత్రాలకు, సంక్రమణం రోజులలో రాత్రి 7:30 విశేష ఉత్సవం. ప్రత్యేకమైన మూల మండపంలో స్వామివారి వెంచేపు అర్చన, ప్రసాద వినియోగం. ఉగాది ఉత్సవం: చైత్రమాసం ఉగాదికి ఉగాది మండపంలో వేంచేపు పంచాంగ శ్రవణం, పండిత సన్మానం, శ్రీ సీతారామ కళ్యాణం శ్రీరామి నవమి రోజు జరుపుతారు. ఉట్ల పండుగ కృష్ణాష్టమి రోజు జరుపుతారు. తిరు కళ్యాణోత్సవాలు వైశాఖ మాసం శుద్ధ దశమి నుండి నిధియ వరకు, ఆశ్వయుజ మాసం విజయదశమి నుండి విధియ వరకు. అలంకరణ సాంస్కృతిక ఉత్సవాలు, భజనలు, ఉపన్యాసాలు, కళ్యాణోత్సవం, రథోత్సవం జరుపుతారు. పవిత్రోత్సవాలు: శ్రావణ మాసంలో శుద్ధ త్రయోదశి నుండి 3 రోజులు పూర్ణిమ నాడు పూర్ణాహుతి. తెప్పోత్సవం కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి నాడు. సుదర్శన పుష్కరిణిలో అధ్యయన ఉత్సవాలు. మార్గశిర మాసం ధనుర్మాసం నెల రోజులు ఉదయం తిరువీధి సేవ. ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం. తరువాత 11 రోజులు అధ్యయన ఉత్సవం, రాత్రి తిరువీధి సేవ. గోదా కళ్యాణం పుష్యమాసం భోగి నాడు తిరువీధి సేవ. గిరి ప్రదక్షిణం పుష్యమాసం కనుమనాడు. తిరువీధి సేవలు స్వామివారు గ్రామం పొలిమేర దాటి దొరసానిపాడులో ప్రత్యేక మండపంలో అర్చన, ప్రసాద అనంతరం గిరి ప్రదక్షిణ పూర్వకంగా ద్వారక తిరుమల గ్రామంలో ప్రవేశిస్తారు. రథ సప్తమి మాఘమాసంలో జరుపుతారు. డోలా పౌర్ణమి పాల్గొన మాసంలో విశేషంగా తిరువీధి సేవలు జరుపుతారు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.